ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 31వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ బహుళ విధియ భృగువాసరే శుక్రవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం ఉదయం 11:12 అయింది. భక్తుని నోట శ్రీ భాస్కర శతక పద్యములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 6వ రోజు. 16, 17, 18 ఈ 3 పద్యములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ముందుగా 16వ పద్యం. ఈ పద్యం చెంపకమాల. 16వ పద్యం. ఉరుబలశాలినంచుదను నొల్లని అన్య పతివ్రతాంగనా సురతము గోరు నేనికడ సుమ్మతి భూతికి బ్రాణహానియౌ శిరములుగూల రాఘవుతుచే దశకంఠుండు దృంగిపోవడే ఎరుగక సీత కాసపడి ఇష్టుల భృత్యుల కూడి భాస్కరా. ఈ 16వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది. రావణుడు పతివ్రతయగు సీతను కొనివచ్చి పుత్ర మిత్ర బంధువాదులతో సహా రామునిచే మృతి నొందెను. పతివ్రతయగు పరస్త్రీ సాంగత్యనుపేక్షించిన వాడు ఆ విధంగానే నశించును అని భావం. ఇప్పుడు 17వ పద్యం. ఉత్పలమాల. ఉరకవచ్చు బాటు పడకుండిననైన ఫలం భదృష్టమే పారగల్గువానికి ప్రయాసమునందిన దేవదానవుల్ బారటులుండగా నడుమ వచ్చిన శౌరికి గల్గెగాదే శృంగారపు బ్రోవు లక్ష్మియును కౌస్తుభరత్నము రెండు భాస్కరా. ఈ 17వ పద్యానికి ఉత్పలమాల పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది. సురాసురులు అమృతమునకై మందర పర్వతమును కవ్వముగాను వాసికి అను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడిని మధింపగా అందు లక్ష్మియు కౌస్తుభరత్నమును కల్పవృక్షమును కామధేనువును పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో లక్ష్మియు కౌస్తుభరత్నము అను ఈ రెండింటినీ ప్రయాసపడకుండానే విష్ణువునకు లభించెను. అదృష్టవంతునకు అభివృద్ధి కలుగబోవు నెడల అతడే ప్రయాసములను పడకుండానే అతనికి భాగ్యము కలుగును అని భావం. ఇప్పుడు 18వ పద్యం, చివరి పద్యం ఈరోజు. ఉత్పలమాల. ఊరక సజ్జనుండొదిగియుండిననైన దురాత్మకుండు నిష్కారణమోర్వలేక అపకారము చేయుట
వాని విద్యగా చీరలు 100 టంకములు చేసెడివైనను వెట్టెనుండగా చేరి చినింగిపోగొరుకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా. మరి ఈ 18వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది. పెట్టెయందు ఒక్కొక్కటి 100 మొహరీల విలువ గల చీరలు ఉన్న ఎడల చిమ్మట అందు ప్రవేశించి దానికి లాభము లేకున్నను అవి పాడగుచున్నవని తలంపక ఆ చీరలను కొరికి పాడు చేయును గదా. అట్లే దుర్మార్గుడగు వాడు సజ్జనులెంత ఓర్పు గలవారైనను వారి ఎండజేరి వారికి అపకారం చేయుటే వాని లక్షణం. చిమ్మటంటే జిలపురుగు అంటారు. ఇక ఈనాటి పద్యపఠనం సమాప్తం. మరి రేపు మరికొన్ని పద్యాలను, భాస్కర పద్యములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. నమస్కారం, సెలవు.